శ్రీమాత్రే నమః. ధ్యానధ్యాతృజేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. ధ్యానధ్యాతృజేయ రూప 8 అక్షరాల నామం. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు ముగ్గురు ఉంటారు. ఒకటి ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, రెండవది ధ్యానం అంటే మనం చేసే ప్రక్రియ, ధ్యేయం అంటే మనం ఎవరిని తలుచుకుంటున్నామో ఆ దైవం అంటే ఇక్కడ అమ్మవారు. ఉన్నత స్థితిలో ఈ ముగ్గురు వేరు కాదు. నిన్ను, నీ ధ్యానాన్ని, నీ దైవాన్ని ఏకం చేసే ఆ ఏకత్వమే అమ్మవారు. అంటే మనలో ఉన్నది, మనం చేసేది, మనం పొందేది అన్నీ ఆ తల్లి లలితాంబికాదేవే అని ఇక్కడ అర్థం. తదుపరి నామం 8 అక్షరాల నామం. ధర్మాధర్మ వివర్జిత అంటే ధర్మం మరియు అధర్మం అనే ద్వంద్వాలకు అతీతమైనది. ఆమె ఏ కర్మలకు బద్ధురాలు కాదు. మనం లోకంలో ఇది పుణ్యం, ఇది పాపం అని లెక్కిస్తాము. అమ్మవారు వీటన్నిటికీ మూలం. సముద్రం పైన అలలు ఉన్న లోపల నిశ్చలంగా ఉన్నట్లు ఆమె ఈ లోక నియమాలకు, కర్మలకు బద్ధురాలు కాదు. ఆమె గుణాతీతురాలు అని ఇక్కడ అర్థం. తదుపరి నామం 4 అక్షరాల నామం. విశ్వరూప. ఈ అనంత విశ్వమే తన రూపంగా కలిగినటువంటి తల్లి. జాగ్రత్తావస్థకు అధిపతి ఆ తల్లి లలితాదేవి. తదుపరి నామం 4 అక్షరాల నామం. జాగరణి అంటే మెలకువగా ఉన్న స్థితి, జాగ్రత్తావస్థలో ఉండి మనందరినీ రక్షించే తల్లి. మనం మేల్కొని ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని చూస్తాము. నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్న ఈ ప్రకృతి, మనుషులు, గ్రహాలు అన్నీ ఆమె స్వరూపాలే. మేల్కొని ఉన్నప్పుడు నీ ఇంద్రియాల ద్వారా లోకాన్ని అనుభవించేలా చేసే శక్తి ఆ తల్లి. అందుకే ఆమె జాగరణి. తదుపరి నామం 3 అక్షరాల నామం. స్వపంతి అంటే నిద్రలో మనం కల కంటాం కదా, ఆ కలలో కూడా అంటే స్వప్నావస్థలో కూడా ఆ తల్లి మనకు సాక్షిగా ఉండే తల్లి అని ఇక్కడ అర్థం. తదుపరి నామం 5 అక్షరాల నామం. తైజసాత్మిక. దీనికి అర్థము తేజస్సుతో కూడిన సూక్ష్మ రూపం కలిగిన తల్లి అని అర్థం. స్వప్నావస్థలో మన ప్రకాశానికి మూలమైనది ఆ తల్లి. మనం నిద్రలో కూడా కలలు కంటాం. అక్కడ ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కలలో కూడా ఒక వెలుగు ఉంటుంది, అదే తేజస్సు. ఆ వెలుగు ద్వారా నీకు కలలు కనిపించేలా చేసే సూక్ష్మ శక్తి అమ్మవారే. నిద్రలో కూడా నిన్ను వదలకుండా నీలో సాక్షిగా వెలిగే తేజస్సుడు అమ్మవారు మాత్రమే. మిత్రులారా, మనం కళ్ళు తెరిస్తే కనిపించే ఈ లోకం అమ్మవారే అంటే జాగరణి. కళ్ళు మూస్తే కనిపించే కలల వెలుగు ఆ తల్లే అంటే తైజసాత్మిక. ఆమెకు తెలియకుండా మనలో ఏ ఆలోచన పుట్టదు, ఏ కళ రాదు. మనం మేల్కొనడం, నిద్రించడం అన్నీ ఆ తల్లి ఒడిలోనే జరుగుతాయని ఇక్కడ